తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో యువజన సంఘాలను బలోపేతం చేయడం కోసం స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువతీ యువకులు కంకణబద్దులై గ్రామీణ ప్రాంతాల్లో యువజన సంఘాలుగా ఏర్పడి సమిష్టిగా సమాజ శ్రేయస్సు కోసం సామాజిక కార్యక్రమాలతో సమాజంలో సేవా కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ రాష్ట్రం యువజన సంఘాలకు స్ఫూర్తిగా పేరు ప్రతిష్టలు పెంపొందించి సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ట సాధించడం కోసం కంకణబద్దులు కావాలనే సంకల్పంతో నేడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో యువజన సంఘాల సమితిలో పనిచేయటకు నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ సామాజిక సేవకులు మెట్టు శ్రీధర్ వారిరువురికి నియామక పత్రాలను అందజేయడం జరిగింది. యువజన సంఘాల నాయకులుగా నూతన బాధ్యతలు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా బొల్లారంకు చెందిన రోహిత్ సింగ్ ముత్తంగి, జీహెచ్ఎంసీ డివిజన్ అధ్యక్షునిగా విఠల్, పటాన్చెరు మండల అధ్యక్షునిగా శివశంకర్ ను నియమించినట్లు మెట్టు శ్రీధర్ పేర్కొన్నారు. యువజన సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. యువజన సంఘాలని మరి గల్లీ నుండి రాష్ట్ర స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు కూన వేణన్న మరియు సహాయ కార్యదర్శి ఏర్పుల శ్రీనివాస్ అన్న గారి సూచన మేరకు మరి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా బొల్లారంకి చెందిన రోహిత్ సింగ్ గారిని, మరి పటాన్చెరుకు సంబంధించి మండలంలో ఉన్నటువంటి ముత్తంగి జీహెచ్ఎంసీ డివిజన్ అధ్యక్షునిగా విఠలన్న గారిని, పటాన్చెరు మండల అధ్యక్షునిగా మరి సద్దుల శివకుమార్ గారిని ఈరోజు నియమించి వారికి నియామక పత్రాలు గిట అందించడం జరిగింది. ఆసక్తి కలిగినటువంటి యువతీ యువకులు గిట యువజన సంఘాలలో పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.